ఆచి చికెన్ మసాలా దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన నెల్లూరు రొట్టెల పండుగ నేటి నుంచి జరుగుతోంది. ఒక రోజు ముందు నుంచి భక్తుల కోలాహలం మొదలైంది. స్వర్ణాల చెరువు ఒడ్డున ఉన్న చారిత్రక బారా షాహిద్ దర్గా వేదికగా 5 రోజుల పాటు జరిగే ఈ వార్షిక మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు దేశ విదేశాల నుంచి సైతం లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో స్వర్ణాల చెరువు కలకలలాడుతోంది. కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం ఐక్యతకు నిలువెత్తు రూపంగా నిలిచే ఈ పండుగ కోసం జిల్లా యంత్రాంగం అన్ని రకాల భారీ ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. బారా షాహిద్ దర్గాకు దాదాపు 415 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. ఒక గొప్ప ఆశయం కోసం ప్రాణత్యాగం చేసిన 12 మంది అమరవీరుల స్మృత్యం కోసం ఈ దర్గా నిర్మితమైంది. గతంలో ఆర్కట్టు నవాబు భార్య తీవ్ర అనారోగ్యానికి గురికాగా ఈ దర్గాను దర్శించుకున్న తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నారని చరిత్ర చెబుతోంది. దానికి కృతజ్ఞతగా నవాబు దంపతులు స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు రొట్టెలను పంపిణీ చేశారు. నాటి నుంచి ఒక సంప్రదాయం, ఒక ఆచారంగా మారింది. తమ కోరికలు నెరవేరిన భక్తులు స్వర్ణాల చెరువులో దిగి మొక్కుబడిగా రొట్టెలను సమర్పిస్తారు. కొత్తగా కోరికలు కోరుకునే వారు ఆ రొట్టెలను అందుకుంటారు. ఈ రొట్టెల మార్పిడే ఈ పండుగలోని ప్రధాన ఆకర్షణ. 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వేడుకను రాష్ట్ర పండుగగా గుర్తించింది. నేటి నుంచి 30వ తేదీ వరకు రొట్టెల పండుగ జరగనుంది. ఇవాళ సందల్ మాల్ గంధం పూసే పవిత్ర కార్యక్రమంతో పండుగ అధికారికంగా ప్రారంభమవుతుంది. రేపు దర్గా ప్రాంగణంలో గంధం మహోత్సవం. జూన్ 28న ప్రధానమైన రొట్టెల పండుగ. స్వర్ణాల చెరువు ఘాట్లలో భక్తులు భారీ సంఖ్యలో రొట్టెలను మార్పిడి చేసుకుంటారు. ఇక జూన్ 29న ప్రత్యేక ప్రార్థనలతో కూడిన తహిల్లిల్ ఫతేహా నిర్వహిస్తారు. జూన్ 30న అధికారిక ముగింపు వేడుకలు జరుగుతాయి. ఏడాది పండుగకు దాదాపు 14 లక్షల నుంచి 20 లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నగరపాలక సంస్థ కమిషనర్ వయో నందన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దర్గా అభివృద్ధి పనుల నిమిత్తం ప్రభుత్వం 5 కోట్ల రూపాయలను కేటాయించింది. భక్తుల సౌకర్యార్థం స్వర్ణాల చెరువు వద్ద ప్రత్యేక ఘాట్లు, తాగునీటి సదుపాయం, నిరంతర విద్యుత్ సరఫరా, మొబైల్ టాయిలెట్స్, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోట్ షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత్ వెజండ్ల నేతృత్వంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలతో నిఘా ఉంచడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యేక పార్కింగ్ జోన్లను కూడా ఏర్పాటు చేశారు.